జై శ్రీకృష్ణ. అనగనగా ఒక ఊరిలో చిన్న మార్కెట్ ఉంది. ఆ మార్కెట్లో అన్ని రకాల కూరగాయలు, పళ్ళు అన్నీ ఉన్నాయి. ఒకరోజు ఉల్లిపాయలన్నీ డ్యాన్స్ చేస్తున్నాయి. డ్యాన్స్ చేస్తూ ఉండగా దాంట్లో నుంచి ఒక ఉల్లిపాయ వచ్చి కింద పడిపోయింది. కింద పడిపోయిన ఉల్లిపాయ ఎలా అనుకుంటుంది, నేను ఎవరన్నా ఇంటికి వెళితే వాళ్ళు నన్ను కట్ చేసి కూరల్లో కానీ సలాడ్లో కానీ ఎలాగోలాగా నన్ను తినేస్తారు. అలా కాకుండా నేను బయటికి ఎక్కడికన్నా వెళ్ళిపోవచ్చని అనుకుంటున్నది చాలా సంతోషంగా. అదే రోజు ఒక అతను టమాటాలు తీసుకువెళ్తుంటే దాంట్లో నుంచి అనుకోకుండా ఒక టమాటా పడిపోతుంది. అతను చూసుకోకుండా ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ టమాటో కూడా ఇలా అనుకుంటుంది, నన్ను ఇప్పుడు ఇంటికి తీసుకెళ్తే ఏ చట్నీలోనో ఏ కర్రీలోనో సలాడ్లోనో నన్ను ఉపయోగిస్తారు. అలా కాకుండా నేను ఎక్కడికన్నా సరదాగా వెళ్ళొచ్చు అని సంతోషపడుతుంది. అదే రోజు ఒక అతను స్కూల్ దగ్గర ఐస్ క్రీమ్లు అమ్ముతూ ఉంటాడు. ఐస్ క్రీమ్ కోను అనుకోకుండా అతను చెయ్య జారి కింద పడిపోతుంది. ఐస్ క్రీమ్ కోను ఇలా అనుకుంటుంది, ఇప్పుడు స్కూల్ పిల్లలు బయటికి వస్తారు, నన్ను ఎవరో ఒకరు కొని తినేస్తారు, దానికన్నా నేను ఎక్కడికన్నా జాలీగా వెళ్ళిపోవచ్చని. అదే రోజు అనుకోకుండా ఒక రోడ్డు మీద ఉల్లిపాయ, ఐస్ క్రీమ్, టమాటా మూడు కలుసుకున్నాయి. వీళ్ళు ముగ్గురు మంచిగా మాట్లాడుకుని చాలా మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. వాళ్ళ ముగ్గురు కూడా చాలా జోక్స్ చెప్పుకున్నారు, చాలా స్టోరీస్ చెప్పుకున్నారు. అలా చాలా సేపు వాళ్ళ ముగ్గురు సరదాగా గడిపారు. అప్పుడు ఐస్ క్రీమ్ ఇలా అంటుంది, ఇక్కడ చాలా ఎండగా ఉంది, మనం ఏదైనా పార్క్ వెళ్ళి ఆడుకుందాం. వాళ్ళ ముగ్గురు కూడా అక్కడ దగ్గరలో ఉన్న పార్క్కి వెళ్ళి స్టోరీస్ చెప్పుకున్నారు, జోక్స్ వేసుకున్నారు, గేమ్స్ అన్నీ ఆడుకున్నారు. అప్పుడు ఆనియన్ ఇలా అంటుంది, చాలా ఎండగా ఉంది, నాకు చాలా చెమట పట్టేసింది, మన ముగ్గురు వెళ్ళి స్నానం చేద్దాం. ఐస్ క్రీమ్ ఇలా అంటుంది, నేను రాను, అక్కడికి వస్తే ఆ నీటిలో నేను కరిగిపోతానని. అప్పుడు టమాటా ఆనియన్ ఉంటుంది, మేము ఉన్నాం కదా నీ ఫ్రెండ్స్, నీకేమీ కాదులే అని చెప్తారు. నా ఫ్రెండ్స్ చెప్తున్నారు కదా అని వాళ్ళ మాటిని ఐస్ క్రీమ్ కూడా వాళ్ళతో కలిసి వెళ్తుంది. ముగ్గురు కూడా వాటిల్లో దిగుతారు. దిగిన వెంటనే అప్పుడు ఐస్ క్రీమ్కి చాలా భయం వేస్తుంది. పైకి రావాలని ప్రయత్నిస్తూ ఉండగానే నీటిలో కరిగిపోతుంది. అప్పుడు టమాటాకి ఉల్లిపాయకి ఏమీ అర్థం కాదు, రెండు ఏడ్స్ స్టార్ట్ చేస్తాయి, చాలా ఏడుస్తాయి. అవి ఏమనుకుంటాయి అంటే, మన స్నేహితురాలు ముందే చెప్పింది నేను వస్తే కరిగిపోతానని, పాపం దాని మాట వింటే అది మనతోటి ఉందును, మనం మూర్ఖుల వల్లే ఆలోచించాం, ఏమీ కాదని తీసుకువెళ్ళాం, మన వల్లే అది కరిగిపోయింది అని ఇద్దరు చాలా బాధపడతారు. చేసేదేమీ లేక ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఒకరోజు ఉల్లిపాయ టమాటాని ఇలా అడుగుతుంది, మన ఇద్దరం కలిసి సినిమాకి వెళ్దామని. అమ్మాయి, నేను సినిమాకి రాను, వస్తే అక్కడ నన్ను ఎవరన్నా తొక్కేస్తారు. అప్పుడు ఉల్లిపాయ ఇలా అంటుంది, ఏమీ కాదు, మన ఇద్దరం కుర్చీలోనే కూర్చుందాం, మన ఎవరూ తొక్కరు, నీకు నేనున్నాను కదా అని తీసుకువెళుతుంది. అప్పుడు టమాటా ఉల్లిపాయ మాట విని ఇద్దరూ కలిసి సినిమాకి వెళ్తారు. ఇద్దరూ కలిసి చాలా సరదాగా సినిమా చూస్తూ ఉంటారు. సినిమా మధ్యలో బ్రేక్ వస్తుంది. బ్రేక్ వచ్చినప్పుడు సరదాగా పాప్కార్న్ కూడా తెచ్చుకుంటారు. మధ్యలో ఐస్ క్రీమ్ సీట్ కూడా ఒకటి అనుకుని దానికి కూడా ఒక పాప్కార్న్ కూడా కొంటారు. ఇద్దరు కూడా చాలా సరదాగా సినిమా చూస్తూ ఉంటారు. అదే టైంలో ఒక అతను వచ్చి పాపం టమాటా మీద కూర్చుండిపోతాడు. టమాటా ఒక్కసారిగా నలిగిపోతుంది. అప్పుడు ఉల్లిపాయ ఇలా అనుకుంటుంది, టమాటో ముందే చెప్పింది నేను రాను అని, కానీ నేనే వినలేదు, దాన్ని బలవంతంగా తీసుకువెళ్ళాను, పాపం ఇప్పుడు అది నలిగిపోయింది అని చాలా బాధపడుతూ అక్కడే ఉన్న మార్కెట్లో ఒక ఉల్లిపాయ బండిలో కలిసిపోతుంది. ఈ కథలో నీతి ఏమిటంటే, ఎవరి సామర్థ్యం వాళ్ళు తెలుసుకోవాలి, ఎవరో ఏదో చేస్తున్నారని మనం చేయకూడదు. ఎలా అవుతే పులిని చూసి నక్కల వాతలు పెట్టుకున్నట్టుగా మనము చెయ్యకూడదు. ఇలాంటి మంచి మంచి కథలు ఎన్నో మీకు కావాలంటే మా ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేద్దాం మర్చిపోకండి. శ్రీరామ రక్ష.